రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చందు అగ్రి క్లినిక్. ఈరోజు మనం అరటి తోటలో ఉన్నాం. ప్రస్తుతం 6వ నెల నడుస్తున్నటువంటి తోట అంట. ఇది సుగంధం రకం ఇది. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటిది 6 నెలలైనా మంచిగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. చూడవచ్చు, మనం చాలా హెల్దీగా ఆరోగ్యవంతంగానే ఉన్నది. ఇందుకు మనం స్టెమ్ డెవలప్మెంట్స్ అంటే ఈ యొక్క కుండలు అనేది మంచిగా రావటానికైతే మనం రికమెండ్ చేస్తున్నాము. మంచిగా రావాలంటే అమోనియా పర్సెంటేజ్ అంటే భాస్వరం పర్సెంటేజ్ ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా న్యూట్రియన్స్ కలిగినటువంటివి, మైక్రోస్ అన్నీ కలిగినటువంటిది ఎకరాకు లీటరు నుంచి 2 లీటర్ల చొప్పున వదిలి, అనంతరం ఎన్పీకే కలిగినటువంటి 12-61-0 లేదా 13-40-13 వంటివి. ఇంకా ఇందులో స్పెషల్ గ్రేడ్స్ కూడా చాలా ఉన్నాయి. 058-18 అటువంటి చాలా గ్రేడ్స్ ఉన్నాయి. 55 ఇలాంటివన్నీ చాలా రకరకాలుగా ఉన్నాయి. మనకు అమ్మోనియా ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దానికి అమ్మోనియా పర్సెంటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఈ స్టెమ్స్ గర్భం అనేది పెరుగుతుందని అయితే తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్టెమ్ మనకు ఎంతగా బాగా వస్తే అంత బాగా ఉంటుంది. గెల కూడా అదే విధంగానే ఇస్తుందని అయితే నేను తెలియజేస్తున్నాను. చూడవచ్చు, మనం చూస్తున్నటువంటిది ఏ విధంగా ఉందనేది కూడా మొత్తం ఒకటే విధంగానే ఉన్నది. పొలం మొత్తం కూడా చాలా వరకు మొత్తం 95% కూడా మొత్తం ఒకటే లెవెల్, ఒకటే స్టెమ్స్ అనేవి కూడా ఉన్నవి ఇవి. కాబట్టి ప్రతి ఒక్క రైతు మనం పెట్టే మందులు సమయానికి పెట్టినట్లయితే, అంటే డ్రిప్ కావచ్చు, లేదా డ్రిప్ లేనటువంటి వాళ్ళు ఫర్టిలైజర్లో అంటే భూమిలో వేసేటువంటి వాళ్ళు టైం టు టైం చేసుకున్నట్లయితే దాని యొక్క టైం అది గెల ఇచ్చే టైంకి ఇచ్చేస్తుంది. ఇంకొందరు ఏంటంటే చాలామంది ప్రకృతి వైపరీత్యాలకు భయపడి మొక్కకు ఇవ్వవలసినవి డిలే చేయడం, లేదంటే అసలు పెట్టకపోవడం. వెళ్ళే ముందు అంతకుముందు పెట్టవలసినవి, ప్రజెంట్ పెట్టవలసినవి అన్నీ కూడా పెట్టడానికి ముందుకు వస్తారు. అలా ఇవ్వటం చాలా వరకు తప్పని నేను చెప్తాను. ఎందుకంటే ఆ టైంలో అది ఎంత తీసుకోగలదో అంతవరకే తీసుకుంటుంది. మనం అధికంగా వేసి అనవసరంగా వేస్ట్ అవుతుంది. అది మొక్క ఏం తినదు, ఒక భూమిలోనే ఉండిపోతుంది. చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు టైం టు టైం చేసుకొని మీ యొక్క పంట ఆరోగ్య పరిస్థితిని కాపాడుకొని మంచి దిగుబడిని పొందాలని ఈ యొక్క వీడియో ద్వారా నేను ఆశిస్తున్నాను. ఇంకా మేము యొక్క పంట ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే సలహాల మేరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ను కాంటాక్ట్ అయినట్లయితే మీకు పూర్తిగా మంచి సలహాలు అందించడానికైతే మేము రెడీగా ఉంటామని అయితే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా అరటి సాగు లేదా తదితర పంటలు ఏదైనా సాగు చేయాలనుకున్నట్లయితే మనం సంప్రదించి సలహాలు కూడా పొందవచ్చు అని అయితే ఈ యొక్క వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. పంట స్టార్టింగ్ నాటినప్పటి నుంచి చివరి దాకా అంటే మనం దిగుబడి పొందే వరకు మీకు పూర్తి సలహాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడవచ్చు, మనం చూస్తున్నటువంటి పంట మొత్తం కూడా నేను మీకు ఒకసారి క్లియర్గా కింది నుంచి చూపిస్తున్నాను ఏ విధంగా ఉన్నాయనేసి కూడా. ఈ మొత్తం మనం చూస్తున్నటువంటి పంటలు ఇవి. అంటే మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి రైతులకు సలహాలు ఇస్తున్నటువంటి పంటలు ఇవి. మన యొక్క వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ధన్యవాదాలు.